పెళ్లి కోసం షూటింగ్ కు బ్రేక్ ఇచ్చేసిందా టాలీవుడ్ క్రేజీ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన త్వరలోనే వివాహం బంధువుల్లోకి అడుగు పెట్టబోతున్నారంటూ సినీ వర్గాల్లో జోరుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. గత కొంతకాలంగా ఈ జంట డేటింగ్ లో ఉందనే ప్రచారం నడుస్తుండగా తాజాగా పెళ్లి వార్తలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. అక్టోబర్లో వీరిద్దరి నిశ్చితార్థం జరిగిందని, అత్యంత సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య ప్రైవేట్ గా ఈ వేడుక నిర్వహించారని అప్పట్లో కథనాలు వచ్చాయి. అయితే దీనిపై విజయ్ దేవరకొండ కానీ రష్మిక మందన కానీ అధికారికంగా స్పందించలేదు. మీడియా ప్రశ్నలకు సమయం వచ్చినప్పుడు మాత్రమే పెళ్లి విషయంపై మాట్లాడతానని రష్మిక చెప్పినప్పటికీ విజయ్ను వివాహం చేసుకుంటానని మాత్రం స్పష్టం చేయలేదు. దీంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫిబ్రవరిలో వీరి వివాహం జరగనుందంటూ మరోసారి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో అద్భుతమైన ప్యాలెస్ లో భారీ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటి వరకు ఇద్దరి టీంల నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోయినా ఖండన కూడా లేకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తున్నట్లుగానే రష్మిక మందన తన సినిమాల షూటింగ్లకు బ్రేక్ ఇచ్చిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రష్మిక మైసా కాక్టైల్ 2తో పాటు అల్లు అర్జున్ నటిస్తున్న భారీ పాన్ వరల్డ్ మూవీలో నటిస్తోంది. పుష్పతో సంచలనం సృష్టించిన ఈ జోడీ మరోసారి దర్శకుడు అట్లీ సినిమాలో కలిసి నటించనుందన్న టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. అధికారిక ప్రకటన లేకపోయినా ఈ సినిమాలో రష్మిక కీలక పాత్రలో యాక్షన్ సీక్వెన్స్లలో కూడా పాల్గొననున్నట్లు సమాచారం. యాష్ AA22XAX అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుందని, అనంతరం ఫిబ్రవరి 26న జరగనున్న వివాహం నేపథ్యంలో రష్మిక షూటింగ్లకు విరామం తీసుకోనుందన్న ప్రచారం ఊపందుకుంది. బన్నీ సినిమా మాత్రమే కాకుండా ఇతర ప్రాజెక్టులకు ఆమె బ్రేక్ ఇవ్వబోతున్నారన్న వార్తలు అభిమానుల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. అయితే పెళ్లి రోజు అయినా సరే విజయ్ దేవరకొండ రష్మిక మందన అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడిస్తారా, లేక పెళ్లిని కూడా పూర్తిగా ప్రైవేట్ ఈవెంట్ గా ఉంచుతారా అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిగా మారింది. అభిమానులు మాత్రం ఫిబ్రవరి 26 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.